అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖా. రైట్, ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఈరోజు ఒక జాగలకు వచ్చినాం. మరి ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పాలన గురించి ఎట్లుందంటారు, మంచిగుందంటారా, మంచిగా లేదంటారా, కొంతమంది అభిప్రాయాలు సేకరించే క్రమంలో భాగంగా ఇక్కడ ఆగినాం. కొంతమంది అన్నలు ఉన్నారు, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, అక్కలు ఉన్నారు. అందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న ఏం పేరు? నీ పేరు? పాండు. పాండా. ఎక్కడన్నా మీరు? మొయినాబాద్ మండల్ మేడిపల్లి. మేడిపల్లి. పండిస్తారా ఇవి మీరు? ఈ మా లోకల్ చేను మాయే పండిస్తాం. చేను వేస్తారా? చేనులోనే పండిస్తాం. మీరేనా? మాయమ్మాయి. ఎట్లున్నది కాంగ్రెస్ పాలన? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రైతు బంధు వస్తలేదు, గ్యాస్ బుడ్లు అన్నారు, పింఛన్ అన్నారు, 4000 అవన్నారు ఇవన్నీ ఏమి వస్తలేవు. ఏం వస్తలేవు. కాంగ్రెస్ అంతకుముందు టీఆర్ఎస్ఏ బాగుండే. రైతు బంధు రాలేదు, అవి రైతు బీమా అన్నారు, అవి ఏది లేదు. ఇక మా చేనుల పంటలే పండించుకోవాలి అవే. ఇక అంతకుముందు టీఆర్ఎస్ ఉండగా బాగుండే, అన్నీ కరెక్ట్ వస్తుండే, టైంకి వస్తుండే, అన్నీ ఇది అవుతుండే, ఆసరా అవుతున్నాయి, కరెక్ట్ టైంకి వస్తుండే. ఇప్పుడు ఏం టైంకి వస్తలేవు, గ్యాస్ బుడ్లు వస్తలేవు, పింఛన్ కూడా 4000 అవి వస్తలేవు, ఇవి వస్తలేవు, ఏం వస్తలేవు. ఇంట్లో అయితే అంతా ఘోరం ఉన్నది పరిస్థితి, అంతా బాగలేదు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్ని టైంకి వస్తుండే, రైతు బంధు టైంకి పడుతుండే, రైతు మాఫీ, రుణమాఫీ అన్ని కరెక్ట్ పడుతుండే. ఇవి రుణమాఫీ లేదు, ఏం లేదు. అన్ని రుణమాఫీ మాకు కాలేదు, ఇంకా కొంతమందికి అయింది, ఎవరికైందో తెలియదు. సగం మందికి అయిందని, ఇంకా సగం మందికి కాలేదు. సగంలో మేము ఉన్నాం అనుకో. ఈ కాంగ్రెస్ పాలన అయితే చాలా ఘోరంగా ఉంది. అంత టీఆర్ఎస్ అయితే బాగుండే, అప్పుడు అన్ని టైంకు అంతుండే, అన్ని టైంకి వస్తుండే, అంతే బాగుంది. ఇక కాంగ్రెస్ వచ్చిన చాలా ఘోరం ఉంది. టీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా బాగుండే. అదే ఇక మరి రైతులకైతే మీ పంట నష్టం కూడా ఇస్తలేడు. పంట నష్టం అయింది మస్తుగా, అది లేదు ఇది లేదు, ఏం లేదు. ఇప్పుడైతే చాలా ఘోరం ఉంది. మళ్ళీ టీఆర్ఎస్ వస్తేనే బాగుండని అనుకుంటున్నాం. ఇప్పుడే దిగిపోతే బాగుండని అనుకుంటున్నాం. మా అభిప్రాయం అట్లుంది. కాంగ్రెస్ ఎప్పుడు పోతానని చూస్తున్నాం. అంతే, టీఆర్ఎస్ వచ్చేసారి కంపల్సరీ టీఆర్ఎస్ గెలిపించుకుంటాము. అదే ఇక అదే. బాబు నమస్తే అమ్మా. ఏం పేరు? నీ పేరు? బుచ్చయ్య. బుచ్చయ్యనా? ఇదే దందనా? తోట ఉన్నదా? తోట ఉన్నదా? జామ తోట ఉన్నదా? అవు. ఎట్లా కిలో పోతున్నాయి? 40, 50, 60. 40, 50 పోతున్నాయా? అంటే ఇది హోల్సేలా రీటైలా? మనం తెంపుకొచ్చుకొని అమ్ముకుంటాం మేడం. అమ్ముకొని అయిపోయినాక ఇంటికి పోతాం. తాపకిని తెంపుకొచ్చి అమ్ముతావా? రోజు తెంపుకొచ్చు. తోటలు పట్టుకుంటారా? లేదు, నేను సంతం పెట్టి. ఎన్ని చెట్లు ఉన్నాయి? నా 2 ఎకరాలు ఉంటాయి. 2 ఎకరాలు ఉన్నదా? 200. ఏ ఊరు? మొయినాబాద్ మండలం మేడిపల్లి. మేడిపల్లి. మీరిద్దరు దోస్తులేనా? మా బామ్మడిది. బామ్మర్దా? ఓ బామ్మ పద్ధతి మంచి కలిసిరుగా ఈడ. రైతు బంధు పట్టదా మరి? రైతు బంధు పడలేదు. కొంతమంది మీ దోస్తులకు వాళ్ళకి కాలేదు అంటారు. అందులో ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏదో తప్పులు ఉన్నందుకు కాలేమంట. ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పులు ఉంటాయా? ఉన్నాయంట. మరి వాళ్ళు మన దగ్గరకు పోతే వాళ్ళ దగ్గరకు అదే మాట చెప్పు. ఇక వాళ్ళు చెప్పింది నువ్వు చెప్తాన్నావు అన్నట్టు. అంతే అంతే. మరి ఇక 2500 పింఛన్ అదే 2000 వస్తుంది. పెంచిర్రా? పెంచలే. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని. నీకు 2000 పింఛన్ వస్తుందా? 4000 వస్తుందని లేదా నీకు? ఏమో వాళ్ళని ఇష్టం ఉంటేస్తాడేమో, లేకపోతే మనం చెప్తుంటాడా? అంతేనా? మరి నువ్వు ఓటేసినావు, నువ్వు చెప్తున్నాడా? నేను వేయలేను అని కోడు. లేదా? ఎందుకే లేదు? కేసీఆర్ కేసినాం. కేసీఆర్ కేసినావా? మా చేవెళ్ళ నియోజకవర్గం మొత్తం కేసీఆర్ కేసినాం. ఏం రుణమాఫీ లేదు, లోడమాఫీ లేదు. రైతు బంధు పడతలేదు. ఏడ పడుతుంది అంటారు మేడం? పడతలేదమ్మా. ఎట్లున్నది కాంగ్రెస్ పాలన? ఏం మంచిగా అనిపిస్తలేదు. మంచిగా అంటే ఎట్లా? అంటే ఎందుకు మంచిగా అనిపిస్తలేదు? గ్యాసులు ఫ్రీ అన్నారు. గ్యాసులు ఏడ ఫ్రీ ఉన్నాయి? గ్యాసులు వస్తలేదు మాకు అసలే. ఎవరు అన్నారు? మాకు వస్తలేదు. ఇంకెక్కడ వస్తలేదు మాకు. ఒక్క రూపాయి కూడా వేస్తలేదు మాకు. మాది రావులపల్లి. అక్కడ సేవలు మన చేనులో. ఏం పేరు అమ్మని? పార్వతమ్మ. పార్వతమ్మనా? పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. 4000 ఇస్తలేరా? 4000 ఇస్తలేడు ఆయన. ఇస్తలేడు. ఎట్లున్నది కాంగ్రెస్ పాలన? ఏం బాగలేదు. ఎందుకు బాగలేదంటే? ఎందుకు బాగుంది? మాకు ఇల్లు ఇస్తాయని, బెడ్రూమ్లు ఇస్తాయని. బెడ్రూమ్ లేకపోయా మేము కష్టం చేసుకొని బతుకుతున్నాం. ఏ ఊరు మీది? మరి బాకారం. ఇదే పని చేస్తావా? మా చెట్టు ఉంటుంది దందా, ఇదే చేస్తాను. చింతపండు, ఎట్లా నడుస్తుంది దందా? మామూలుగా ఇవాళ తెచ్చిన కొత్తగా. ఇవాళ వచ్చిన ఇవాళ కొత్తగా వచ్చిన నేను. ఏ కొడుకులో పెడతాను ఆయన? నిజంగా కొడుకులు పెడతారా? ఎవరు పెడతారు?
కొడుకులు ఏం పెట్టదు, ఓ కొడుకు పెడతాడు, ఓ కొడుకు పెట్టాడు. బిడ్డలు చూస్తారు, బిడ్డలు చూస్తారు. ఎట్లున్నది పాలన? ఏదో నాకు నచ్చుతలేదమ్మా. ఆయన ఉన్నప్పుడే నయం. ఆయన ఉన్నప్పుడు ఆయననే కేసీఆర్ ఉన్నప్పుడే భూములు గుంజుకురు అది ఇది అన్నారు, కానీ ఆయనే మంచిగా అనిపించింది. ఎవరన్నారు భూములు గుంజుకున్నారు? లోకం మాట పట్టుకొని మేము వేస్తాం. ఓటేసిరా? ఇక 4 ఏళ్ళు బాధపడతాం ఇక. అంతేనా? అంతే. పింఛన్ 4000 అయితే లేదు బిడ్డ, వాళ్ళేమో ఇత్తన్నమంటారు. లేదు 2000 కావాలంటే మా కాగితాలు చూడండి బాకారంలో వచ్చి అంత లోకం అంతే. 2500 వస్తున్నాయా నెలకు మహిళలకు, ఇంట్లో నోళ్ళకు? 20 నాకు ఒక్కదానికే వస్తాయి. కాదు, నెలకు 2500 మా సొంటోళ్ళకు మీ సొంటోళ్ళకి అందరికి ఇస్తా అన్నారు కదా. లేదు నాయన, లేదు 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 లేదు. 500 రూపాయల గ్యాస్ గుడ్డ 500 గ్యాస్ గుడ్డ వస్తుంది. ఆయన బ్యాంకులో పడతలేవు. పడతలేవు. మీరు 900 కడుతున్నారు, బ్యాంకులో పడతలేవు. అంతే. 2000 అవుతుంది. 2000 లేవు. కాంగ్రెస్ పాలన అంటే రైతు బంధు ఏం వస్తలేదా? పర్లేదు, రైతు బంధు పడుతుంది అంటారు కానీ పడతలేవు. రైతు బంధు కొంచెం మాపిగిడ కాలేవు, ఇంకా రుణాలు మాపిగిడ కాలేవు ఇంకా కాలేవు. ఎవరికొకరికైనా సగం మందికి ఇంకా కాలేవు ఇంకా అట్లా. అది ఇప్పుడు హైడ్రా ఒకటి దాని మీద పడ్డాడు, అదే చూసుకుంటుండు కానీ ఇక్కడ ఏం చూస్తలేడు బెంకు గురించి గిట్ట. అది అదే ఒకటే ఉంది అంతే. ఇక అది గెలిచించడానికి అదే ఉంది కదా, ఇంకా వేరేది ఇంకా ఆయనకు కూడా పెళ్లి అంటే పెళ్లికి రానే రాలేవు. కళ్యాణ లక్ష్మి ఇంకేం వస్తలేవు. రైతు బీమా అంటారు, ఆ బీమా అంటారు, ఏది గట్రా ఆయన అది చేస్తలే. ఇంకా అప్పుడే ఉండే కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఇప్పుడు భూములు అనేది గిట్ట రేట్లు తక్కువ అయిపోయినాయి. అదే భూములు రేట్లు తక్కువ అయిపోయినాయి. ఇప్పుడు సంవత్సరం అవుతుంది కదా ఇప్పుడు వచ్చి ఆయన, ఆ సంవత్సరం వాడనే లేదు, పర్లేవు అట్లా.